కొంత హేబేలు మందలు క్రొవ్వినది ఇద్దరు అర్పణ తెచ్చారు హేబేలు ది బెస్ట్ తెచ్చాడు కయోను అర్పణ రిజెక్టెడ్ హేబేలు అర్పణ యాక్సెప్టెడ్ కయోను అర్పణ రిజెక్టెడ్ హేబేలు అర్పణ యాక్సెప్టెడ్ ఆదాము అవ్వల కుమారులు కయోను హేబేలు కయోను భూమిని సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాసేవాడు ఆదాము అవ్వల కుమారులు కయోను హేబేలు కయోను భూమిని సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాసేవాడు కయోన్కి కోపం వచ్చి హేబేలును చంపెను నీ తమ్ముడు ఎక్కడని దేవుడు కయోను అడిగెను నేనెరుగను కావలి వాడననగా దేవుడు కయోనుని శపించెను నేనెరుగను కావలి వాడననగా దేవుడు కయోనుని శపించెను ఆదాము అవ్వల కుమారులు కయోను హేబేలు కయోను భూమిని సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాసేవాడు ఆదాము అవ్వల కుమారులు కయోను హేబేలు కయోను భూమిని సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాసేవాడు దేవునికిచ్చే అర్పణ హేబేలు వలె ఇవ్వాలి అసూయ కోపం మాని మంచి పనులను చేయాలి నీ హృదయం దేవునికివ్వగా రక్షణ నీవు పొందెదవు నీ హృదయం దేవునికివ్వగా రక్షణ నీవు పొందెదవు ఆదాము అవ్వల కుమారులు కయోను హేబేలు కయోను భూమిని సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాసేవాడు ఆదాము అవ్వల కుమారులు కయోను హేబేలు కయోను భూమిని సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాసేవాడు మనము బైబిల్లో అన్నతమ్ములైన కయీను హేబెలు గురించి తెలుసుకుందాం. ఆదాము హవ్వలకి ఒక కుమారుడు పుడతాడు. అప్పుడు హవ్వ దేవుని దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనియున్నాను అని అతనికి కయీను అని పేరు పెట్టింది. తరువాత ఇంకొక కుమారుని కని అతనికి హేబెలు అను పేరు పెట్టింది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్లైనప్పుడు కయీను భూమిని సేద్యపరచువాడుగాను హేబెలు గొర్రెల కాపరిగా అవుతారు. కొన్ని రోజులు అయిన తరువాత కయీను తను పండించిన పంటలో కొంత దేవునికి అర్పణగా తెస్తాడు. హేబెలు కూడా తన గొర్రెల మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తెస్తాడు. అయితే దేవుడు కయీను అర్పణను లక్ష్యపెట్టడు. హేబెలు అర్పణను మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే కయీను హృదయము దేవునికి నచ్చలేదు. అప్పుడు కయీనుకి చాలా కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా అని మందలిస్తాడు. అప్పుడు కయీనుకు ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. హేబెలు పొలంలో ఉన్నప్పుడు వెళ్లి హేబెలును కొట్టి చంపేస్తాడు. తరువాత దేవుడు కయీనుతో నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు కయీను నాకు తెలియదు, నేనేమన్నా నా తమ్ముడికి కాపలా వాడినా అని దేవునితో వాదిస్తాడు. అప్పుడు దేవుడు నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కాబట్టి నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకు ఇవ్వదు. నీవు భూమిమీద దిగులుపడుచు దేశదిమ్మరివైయుందువు అని కయీనును శపిస్తాడు దేవుడు. అప్పుడు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపును అని దేవునితో అంటాడు. అప్పుడు దేవుడు ఎవడైనా కయీనును చంపితే వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుతుంది అని చెప్పి కయీనును ఎవరూ గుర్తుపట్టకుండా అతనికి ఒక గుర్తు వేశాడు. అప్పుడు కయీను దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కున ఉన్న నోదు అనే దేశములో కాపురముంటాడు. అక్కడ కయీనుకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి హనోకు అని పేరు పెట్టి తన కుమారుని పేరు మీద ఒక ఊరు కట్టిస్తాడు. కయీను యొక్క అసూయా కోపము బట్టి అతనికి దేవుని శాపము వచ్చింది. దేవుడు కయీనుతో ఏమన్నాడో ఒకసారి వినండి. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును.
నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువు అని అన్నాడు. అంటే మనం దేవునికి లోబడి ఉండకపోతే, పాపము అనగా సాతాను, మనల్ని లోబరచుకుంటుంది. అప్పుడు మనం పాపమునకు దాసులమై ఉంటాము. కయీను దేవునికి వ్యతిరేకంగా ఉండటం వలన, శాపగ్రస్తుడు అయ్యాడు. దేశదిమ్మరి అయ్యాడు. కాని మనం దేవునికి లోబడి ఉండి, దేవుని మాట వింటూ, అసూయ కోపం మాని, దేవునికి ఇష్టమైన పనులను చేయాలి. మన హృదయం దేవునికి అర్పణగా ఇవ్వాలి. అప్పుడు రక్షణ పొంది, దేవుని పిల్లలుగా ఉండి, పరలోక రాజ్యము చేరేవారిగా ఉంటాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం.